వార్తల నిమిషాన్ని తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 50,000 మంది. అయితే ఆ ప్యాలెస్ లో వణుకు మొదలైందా అంటే అవునని సమాధానం కూడా వస్తుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ చుట్టూ 50,000 మంది ఉన్నారు. అయితే ఇక వణుకు మొదలైందని మనకు వస్తున్న వార్త. అసలు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి చుట్టూ మీరన్నట్టు 50,000 మంది ఉన్నారు అంటే ఆయనకి ఏదో రక్షణగా ఉండాలని అనుకుంటారు, లేదంటే ఆయన్ని ఇల్లు ముట్టడించాలని అనుకుంటారు. అలా కాదు. ఇక్కడ అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే ఇప్పటి వరకు కొంచెం వర్షాల వల్ల కాస్త ఆలస్యమైన మాట వాస్తవమే. చిన్న చిన్నగా పనులు కొన్నిసార్లే జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఒక 10 రోజుల నుంచి పనులు అయితే మొదలైనవి. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ అమరావతి పరిసర ప్రాంతాల్లో జనసందోహం విపరీతంగా కనపడతా ఉంది. రేయింబావుళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. మిషనరీ దిగుతూ ఉంది. కాబట్టి అది అక్కడ కోలాహలమైనటువంటి వాతావరణం కనపడతా ఉంది. దానికి తోడు ఈరోజు మంగళగిరి నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో విపరీతంగా పయనిస్తూ ఉంది. మరి ఎటు చూసినా కూడా నిజంగానే మీరన్నట్టు అంతమంది జనాభా అయితే అక్కడ కనపడతా ఉన్నారు. మరి అతను ఊహించింది వేరు. రాజధానుల పనులు పూర్తి కావు, వీళ్ళకి అప్పులు పుట్టవు, మరి ₹1,00,00,000 పెట్టాలని చెప్పి నేను చెప్పాను, కాబట్టి ఎవరు కూడా వీళ్ళకి అప్పు ఇవ్వరు, నేను రాష్ట్రంలో ఇక అప్పు లేకుండా ఎవరు అప్పు పుట్టకుండా తగడబెట్టేశాను, కాబట్టి వీళ్ళకి అవకాశం లేదు అని భావించాడు అతను. కానీ దానికి విరుద్ధంగా కేంద్రం సహాయ సహకారాలతోటి, అలాగే గ్రాంట్గా ₹15,000 ఇవ్వటం, ₹45,000 దాకా రుణాన్ని వాళ్ళు హామీ ద్వారా పొందటం, ఇవన్నీ కూడా అమరావతిలో వేగవంతంగా పనులు పూర్తి అవడంతో పాటు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఏఐ టెక్నాలజీకి సంబంధించినవి కావచ్చు, అలాగే మొన్న నిర్మలా సీతారామన్ గారి చేతులతో శంకుస్థాపన చేయబడినటువంటి జాతీయ బ్యాంకులో 15 కార్యాలయాలు కావచ్చు, 3 బీమా సంస్థల విషయాల్లో కావచ్చు, అక్కడ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకో పక్కన చూసుకుంటా ఉంటే గతంలో 2018లో మొదలుపెట్టి చివరి దాకా చేసినటువంటి పనులకు సంబంధించి ఏదైతే 90%, 80%, 70% పూర్తయినటువంటి భవనాలని వాళ్ళు పాడుపెట్టించారో, ఇప్పుడు వాటిని మళ్ళీ తిరిగి అన్ని పనులు చక్కదిద్దుకొని గృహప్రవేశాలకి రెడీగా సిద్ధం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఒకేపు నుంచి రహదారులు చూసుకుంటా ఉంటే మొన్నటిదాకా సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి కొంతమంది రైతులు కూడా ఈరోజు ముందుకు వచ్చి ఇవ్వడంతో పాటు ఆ యొక్క ఆటంకం కూడా తొలగిపోతూ ఉంది. అలాగే రెండో దశ పూలింగ్ కూడా 7 గ్రామాల రైతులు కూడా ముందుకు వచ్చారు. ఇలా పనులు ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఇది వాళ్ళు ఊహించాల. రెండోది పోలవరం, అలాగే విద్యుత్ సమస్యలు లేకుండా పెట్టుబడులు, ఇవన్నీ కోలాహలంగా వస్తూ ఉన్నాయి. ఇవి వచ్చే క్రమంలో అందుకే నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉండటం ఇష్టం లేక బెంగళూరులో ఉంటున్నాడని అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అతను ఎటు చూసినా జనం కనపడతానే ఉన్నారు, ఎటు చూసినా పనులు కనపడతానే ఉన్నాయి. మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దాన్ని ఆపటానికి ఈ ఏదైతే రుణాలు ఇస్తున్నాయో ఆ బ్యాంకులోకి మామూలుగా మెయిల్స్ పెడతానే ఉన్నారు, ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అలాగే పెట్టుబడిదారులకేమో ఇక్కడ రక్షణ లేదు, మీకు ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఈ విధమైనటువంటి ఫిర్యాదులు కూడా వాళ్ళకి చేస్తూనే ఉన్నారు. అయినా సరే దాన్ని ఎవరు పట్టించుకోకుండా వాళ్ళు వస్తూనే ఉన్నారు. మరి ఇట్లా వస్తున్నప్పుడు వాళ్ళ మాట కాదని ఇన్ని పనులు జరుగుతూ ఉంటే ఎలా తట్టుకోగలరు వాళ్ళు? రెండోది, ఈ పనులన్నీ పూర్తి అయిపోతే ఏమీ లేనప్పుడే మామూలుగా వాళ్ళు చేసిన వినాశనాన్ని దృష్టిలో పెట్టుకొని 11 స్థానాలు మాత్రమే ఇచ్చినటువంటి ఇదే ప్రజలు రేపు ఇవన్నీ కనుక ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే కనీసం నా స్థానం నేనైనా సరే పులివెందులో గెలుస్తానా? మొన్న చూస్తూ ఉంటే డిపాయిట్ కూడా పోయింది జిల్లా పరిషత్ ఉప ఎన్నికల్లో జడ్పీటీసీ సంబంధించి. మరి రేపు నా భవిష్యత్తు ఏంది అని చెప్పని ఒక రకమైనటువంటి డోలాయమానంలో వాళ్ళు ఉన్నారనేది వాస్తవం. వాళ్ళ శ్రేణులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో విధంగా రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించాలని చెప్పని ఆయన పుట్టినరోజు నాడు ఏం చేశాడో చూస్తూనే ఉన్నాం. అలాగే వాళ్ళు మాట్లాడే మాటలు, రెచ్చగొట్టే విధానం, అట్లా ఎక్కడికక్కడ ఘర్షణ వాతావరణం, ఇంకా వాళ్ళే అధికారంలో ఉన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, నిజంగా వస్తారేమో అని చెప్పి భ్రమ కల్పించేలాగా వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి అధికారులు ఇప్పుడు కూడా ఏ విధంగా సహాయ సహకారాలు అందజేస్తున్నారో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి మళ్ళీ మనకి భవిష్యత్తు లేదు, మన రాజకీయ పార్టీగా మనం మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి కనపట్టలేదనే అనుమానం జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళ శ్రేణులకి ఎప్పుడో వచ్చింది. దాన్ని ఇంకా వాళ్ళ రాజకీయ సార్ ఇప్పుడు మళ్ళీ ఇస్తే మేము అధికారంలోకి వస్తాము,
అంటే ఇంకా మిగిలిన శ్రేణులు కూడా ఎక్కడ జారుకుంటారో, అధికారులు ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడి గతంలో జరిగినటువంటి కుంభకోణాలన్నిటికీ వాళ్ళు అప్రూవర్గా మారేసి ఎక్కడ సాక్ష్యం చెప్తారో, కాబట్టి మళ్ళీ మేమే అధికారంలో వస్తున్నాం అనే భ్రమలు కల్పించాలన్న ఉద్దేశంతో 2014 నుంచి 2019 వరకు మనం చెప్పిన అబద్ధాలు నమ్మారు కాబట్టి ఈ తడ కూడా నమ్ముతారనే భ్రమలో వాళ్ళు ఉండి వాళ్ళ శ్రేణులు కూడా అదే మాయలో పెట్టారని అయితే నేను చెప్పగలను. ఇప్పటికి వైసీపీ వాళ్ళు అదే భ్రమలోనే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ అధికారంలోకి వస్తాం, నెక్స్ట్ అధికారంలో అంతా గెలుస్తాం. ఇదంతా ఒక పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఆయనకి ఇంకా ఉచ్చి బిగించబోతున్నా మనం ప్రశ్నిస్తున్నాం. ఆ స్థానిక రంపచోడవరం ఎమ్మెల్యే గారు మాట్లాడిన తీరు చూసిన తర్వాత అలాంటి ధైర్యం గల ఆడపిల్లని ప్రోత్సహించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఆమె చాలా విషయాలు కూలంకుషంగా అనంతబాబు చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, దోపిడీల గురించి కావచ్చు, మొహమాటం లేకుండా నిర్భయంగా అతను మాట్లాడిన దానికి, నేను కనుసైగ చేస్తే నువ్వేమవుతావో చూసుకో అని చెప్పని మాట్లాడిన దానికి ధీటుగా సమాధానం ఇచ్చింది. అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించేసి ఆ అమ్మాయికి అండగా నిలబడి అనంతబాబు చేసిన అన్యాయాలు, అక్రమాలు ప్రత్యక్షంగా కనపడతానే ఉంది కదా. అతను చేసినటువంటి హత్య సరైన దిశగా ముందుకెళ్ళేసి అతనికి శిక్షిస్తే నిస్సందేహంగా కూడా చాలామందికి ఒక గుణపాఠం అవుతుంది అది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అదే ధైర్యంతో ఉన్నారు. అలాగే రోజాని ఏం చేయట్లేదు, రజనీని ఏం చేయట్లేదు, ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయట్లేదు కదా. మనం ఏం మాట్లాడినా ఏమవ్వదు. కాబట్టి మన శ్రేణులను మళ్ళీ వాళ్ళు నిర్భయంగా మళ్ళీ మన పార్టీకి కొమ్ముగాయాలి అంటే ఈ విధంగానే రెచ్చగొట్టాలి. లేదంటే మనం ఆందోళన పిలిపిస్తే వాళ్ళు వచ్చి ఇలాంటి విధ్వంసం చేస్తే వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళైనా బాణీలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు చచ్చినట్టు మన ఎమ్మటే ఉంటారు కదా. కాబట్టి రెచ్చగొట్టి వాళ్ళని జైల్లో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు అలానే ప్రవర్తిస్తున్నారు. ఇంకా కొంతమంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అభిమానులు లేరని చెప్తే అది అబద్ధమే అవుతుంది. నిస్సందేహం కూడా అతనికి అభిమానులు ఉన్నారు, అతని కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అతని మాటలను ప్రేరణగా తీసుకొని ఇప్పుడు స్పందిస్తారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. తక్కువగా అంచనా వేయడానికి అయితే వీల్లేదు. కానీ గవర్నమెంట్కి వచ్చే స్థాయిలో వాళ్ళు లేరనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా ఆలోచించుకొని ఇలాంటి ఏదైతే మిర్యాల శిరీష గారు ఉన్నారో ఆమె మాట్లాడిన ఆ శాసనసభ్యురాలు ఎంత ధీటుగా ధాటిగా ఆమె మాట్లాడిందో మిగిలిన వాళ్ళు కూడా కొంచెం ప్రేరణగా తీసుకొని అదే విధమైనటువంటి సమాధానం అన్ని విషయాల్లో కూడా వీళ్ళ మీద బురద జల్లేటప్పుడు ధీటుగా సమాధానం చెప్తే ఇంకా అవతల వాళ్ళకి మాటలు ఉండవు. సమాధానంతో పాటు చర్యలు కూడా కనుక వీళ్ళు తీసుకోగలిగితే నిస్సందేహంగా ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటర్కి న్యాయం చేకూరుతుందని నేను భావిస్తున్నాను. కూటమి ప్రభుత్వం దౌర్జన్యంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నా చేస్తున్నా సరే కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ప్రజలు అదే అడుగుతున్నారు. కొంతకాలమే సమాధానం చెప్పాలా కూడా చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం అధికారులే కాబట్టి మనం బాధపడతాం, సూచనలు చేస్తాం. అంతిమంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళే, అమలు చేయాల్సింది వాళ్ళే. మేము తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ సరిపోదు, అది గ్రౌండ్లో అమలు చేయాలి. తద్వారా వాళ్ళు అనుకున్నట్టు అది పూర్తి అవ్వాలి. అప్పుడు ఈ ఏదైతే ఆంధ్ర రాష్ట్ర యువతతో పాటు దేశ విదేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. వాళ్ళు ఇక్కడే ఉంటారు. వీళ్ళు అనుకున్నట్టు ఇప్పుడు 16 లక్షల మంది చిల్లర, ఇవన్నీ పూర్తయితే 16 లక్షల మంది చిల్లరకి ఉద్యోగాలు దొరుకుతాయి. చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల మంది ఇప్పుడు 50 లక్షలకు పెంచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆయన ఇంకా చాలా మందితోటి మాట్లాడి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ గ్రౌండ్ అయితే ఆయన అనుకున్నట్టు 30-40 లక్షల మందికి ఉద్యోగాలు రావచ్చు. అప్పుడు ఒకసారి ఆంధ్రప్రదేశ్ని ఊహించుకోండి. జిఎస్టీ రూపేణా కావచ్చు, పన్నుల రూపేణా కావచ్చు, రేపు వాళ్ళు ఇక్కడ కార్యకలాపాలు చేసుకుంటూ ఉంటే అద్దెల రూపేణా కావచ్చు, ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అది జరగాలని మనం కోరుకుందాం. అది జరగాలి అంటే ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా కూటమి ప్రభుత్వం మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను.